గురుదేవా, సుదర్శన హోమం చాలా ప్రత్యేకమైనదని, హ్మ్. మరియు చాలా శక్తివంతమైనదని చెప్తున్నారు. హ్మ్. మా మ్యాక్స్ టీవీ ప్రేక్షకుల కోసం దాన్ని ఎవరు చేసుకోవాలి? చేసుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయో చెప్పరా? అంటే ఇప్పుడు ప్రతి హోమానికి ఒక విశిష్టత ఉంది. హుహు. ఓకే. చాలా రకరకాల హోమాలు మనకి శాస్త్రంలో మనకి చెప్పబడినాయి. అట్లా ఎన్నో రకాల హోమాలు నేను స్వయంగా ఆచరించడం జరిగింది. ఓకే. సుమారు 52 రకాల హోమాలు నేను ఆచరించా ఇప్పటి ఓకే. వరకు. అలాగే 2023లో సహస్ర చండీ యాగం చేశాం. ఓకే. ఓకే. 2024లో శతచండీ యాగం చేశాం. హ్మ్. 2025లో రేపు జూలై 1 నుంచి 5వ తారీఖు వరకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జాజ్పూర్‌లో శతచండీ యాగం చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇయన్నీ కూడా మనకి శాస్త్రాల్లో వివిధమైన ఒక ఒక్కొక్క అద్భుతమైన ఫలితాల గురించి మనకు చెప్పబడింది. ఓకే. ఒక్కొక్కదానికి ఒక అద్భుతమైన ఫలితం ఉంది. మరి ఈ సుదర్శన హోమం అనేది మెయిన్ ఇంపార్టెంట్‌గా విక్టరీ కోసం, ఓకే. విజయం కోసం చేసేది. అంటే సుదర్శనం అంటే శ్రీకృష్ణ భగవానుడు విష్ణుమూర్తి యొక్క చక్రం కదా! అవును. మరి దానికి అంటే స్వామి యొక్క ప్రతి ఆయుధానికి చాలా అద్భుతమైన శక్తులున్నాయి. అవును. ఓకే. అలాగే ఆయన యొక్క వాహనానికి గరుడుకి కూడా చాలా అద్భుతమైన శక్తులున్నాయి. హ్మ్. ఇట్లా ప్రతి దానికి చాలా ఎన్నో అద్భుతమైన శక్తులున్నాయి. వాటిని పూజిస్తేనే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనకి. ఓకే. అవును. అంటే సుదర్శన హోమం మెయిన్ ఇంపార్టెంట్‌గా మనకి చేసేది విక్టరీ కోసం. అంటే చాలామంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ విజయం సాధించలేకపోతారు. ఓకే. ఓకే. అటువంటి వాళ్ళు 100% ఈ యొక్క సుదర్శన హోమంతో అద్భుతమైన విజయాలు సాధించొచ్చు. అట్లాగే మన యొక్క లైఫ్‌లో ఉండే రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సుదర్శన హోమం చేసుకోవడం వల్ల ఆ లైఫ్‌లో ఉన్న ఆ రిలేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అవుతాయని చెప్తాం. అంటే మెయిన్ ఇంపార్టెంట్‌గా విక్టరీ కోసం అంటే విజయం కోసం ఎక్కడ ఏ ఏ ఏ పని తలపెట్టినా సరే, ఓకే. ఈ పని తలపెట్టాం. ఇక్కడ మనకి విజయం కావాలి అనుకోని సుదర్శన హోమం చేసి, ఓకే. గణపతి హోమం తర్వాత సుదర్శన హోమం చేసుకున్నట్లయితే అద్భుతంగా మనం దాంట్లో విజయం సాధిస్తామని చెప్పొచ్చు. గురుదేవా, సుదర్శన హోమాన్ని అందరూ చేసుకోవచ్చా? 100% అన్న. ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరైనా చేసుకోవచ్చు. హోమము అనేది ఎవ్వరైనా చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే పురోహితులు లేకుండా చేసుకునేవి కావు. ఓకే. ఇప్పుడు పూజలు, వ్రతాలు అంటే మనం ఇంట్లో మనం మన యొక్క విధి విధానాలను బట్టి మనం పూజలు చేసుకున్నాం. వ్రతాలు కూడా ఒక బ్రాహ్మణుడు లేకుండా ఒక హ్మ్. మనం చేసుకునేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడేంటంటే కాలం మారింది. ఓకే. బ్రాహ్మణుని పిలుచుకునే స్తోమత లేకపోవచ్చు. లేకపోతే ఏదైనా గానీ లేకపోతే ఇదేంది పుస్తకాల రూపంలో వచ్చేయడం వలన వాటెవర్ ఇట్ మే బి పుస్తకాలు చూసుకొని చదువుకుంటున్నాం. సీడీలు చూసి మనం వ్రతాలు చేసేస్తున్నాం. సరే అంతవరకు ఓకే. బట్ హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా కంపల్సరీగా ఋత్వికులు ఉండాల్సిందే. వాళ్ళ యొక్క సమక్షంలో జరగాల్సిందే. ఓకే. దానికి చాలా ఆచారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చేయాలి కాబట్టి హోమం అనేది 100% ఋత్వికుల సమక్షంలో వాళ్ళ యొక్క సమక్షంలో మాత్రమే జరగాలి. గురుదేవా, ఈ హోమాన్ని ఇంట్లో చేపించుకోవచ్చా? లేకపోతే గుడిలోనే చేపించుకోవాలా? ఒకటే ఏ హోమమైనా సరే అంటే ఇట్లా మనం ఒక అద్భుతంగా ఒక విజయం కోసం ఓకే. ఒక గణపతి హోమము ఏదో ఒక విఘ్నాలు తొలగడం కోసం, ఒక లక్ష్మీ హోమము ఒక ఐశ్వర్యం కోసం ఇట్లా రకరకాల హోమాలు మనం అలాగే ఆరోగ్యం కోసం సౌరం చేయొచ్చు. అరుణ హోమం. ఓకే. ఇట్లా రకరకాల హోమాలు చేస్తాం. ఏ హోమం అయినా సరే అంటే మనకేదో మంచి జరగాలని చేసేవి 100% ఇంట్లోనే చేయాలి. ఓకే. ఓకే. ఏదో నరదృష్టి బాగా అంటే విపరీతమైన నరదృష్టి సంబంధించి ఏదో చెడు పోవాలి అనుకునేవి. ఓకే. అవైతే గాని అది కూడా నేను 100% ఇంట్లోనే చేయమంటా. కానీ చాలామంది అటువంటివి కొన్ని కొన్ని వద్దు దేవాలయాల్లో చేయమని చెప్తారు. ఓకే. అది మీ ఇష్ట ప్రకారం ఫాలో అవ్వచ్చు. కానీ మనకి ఈ పలానా దాని కోసం చేస్తున్నాం అని చెప్పినప్పుడు 100% మనం ఇంట్లో చేయడం అనేది ఉత్తమం. చాలామంది ఏంటంటే ఇంట్లో అనేప్పుడు ఈ సామాను సమకూర్చుకోవడం, హోమ గుండాన్ని సెట్ చేసుకోవడం, దాని నుంచి వచ్చే పొగంతా కూడా గోడలను ఖరాబ్ చేస్తది. ఓకే. ఇదంతా మసిబారిపోద్ది అని దానికి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ మన ఇంట్లో చేయడం వలన ఆ హోమం
దాని యొక్క పవర్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు మనల్ని సంరక్షిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతంగా సంరక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా ఇంట్లో సుమారుగా ప్రతి 6 నెలలకు హోమం జరుగుతూనే ఉంటుంది. ప్రతి 6 నెలలకి. ఒక్కో సంవత్సరం ఇంకా ఎక్కువే జరిగి ఉండొచ్చు. ఓకే. అంటే గత 5-6 ఏళ్లలోనే, గత 6-7 సంవత్సరాల్లోనే సుమారుగా ఒక 30 హోమాలు, 30 హోమాలు జరిగినాయి. దాంట్లో చేయని హోమం అంటూ లేదు. అన్ని రకాల హోమాలు ఆ ఇంట్లో జరిగినాయి. చాలా అద్భుతమైన హోమాలు హోమ విధి విధానాల ప్రకారం మనం చేసుకున్నట్లయితే మన శాస్త్రం చెప్పినట్టు అద్భుతమైన ఫలితాలు అని చెప్తాం. ఓకే. పూజ, వ్రతము, హోమము, యాగం ఇవన్నీ స్టెప్స్ అంటాం. పూజలు, వ్రతాలు అందరూ సామాన్య మామూలు అందరూ కూడా పాటించేవి. ఓకే. హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. అలాగే మన యొక్క ప్రాబ్లంను బట్టి లేదా మన యొక్క డెస్టినీ బట్టి, అంటే మన యొక్క టార్గెట్ని బట్టి మనం హోమాలు, యాగాలు కూడా చక్కగా చేసుకోవచ్చు. సుదర్శన హోమం చేయటానికి విష్ణు మంత్రాన్ని ఏమన్నా దీక్ష చేయాల్సి ఉంటుందా, లేకపోతే విష్ణు సంబంధం? ఏ హోమానికైనా సరే ఆ హోమానికి సంబంధించిన అధిష్టాన దేవత అంటే సుదర్శన దేవతల యొక్క బీజాక్షర మంత్రాన్ని కంపల్సరీగా జపం చేయాలి. ఓకే. ఏ హోమం అయినా సరే, ప్రతి హోమానికి గణపతికైనా సరే కంపల్సరీగా హోమం చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, అలాగే ఆ మంత్ర జపం చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. ఓకే. కంపల్సరీగా ఇన్ని వేల జపాలు జరగాలని, దాంట్లో ఇన్ని వందల తర్పణాలు జరగాలని, దాంట్లో ఇంత భాగం, దశమ భాగం హోమం జరగాలని లెక్క ఉంటుంది. ఓకే. ఆ లెక్క ప్రకారం మాత్రమే చేస్తారు. అన్నీ కూడా విధి విధానాలు ఏదైనా సరే శాస్త్రానికి చెప్పినట్టుగా విధి విధానంగా చేయడం కరెక్ట్. కొన్ని చోట్ల ఏంటంటే వీలు కుదిరినట్టుగా చేసేసుకుంటూ పోతుంటారు. ఓకే. అటువంటివి ఏంటంటే అంటే అవి దానికి ఇచ్చే ఫలితం తక్కువ అని చెప్తాం. ఓకే. ఎప్పుడైతే సరే శాస్త్రం చెప్పిన ప్రామాణికంగా మంత్రము జపం, మంత్ర జపము, దశాంశం తర్పణము, దశాంశం హోమం చేయడం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. గురుదేవ, సుదర్శన హోమాన్ని ఏ రోజుల్లో, ఏ తిథుల్లో, ఏ నక్షత్రాల్లో చేస్తే మంచిది? ఏ హోమం అయినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ హోమం అయినా సరే పౌర్ణమి తిథుల్లో కానీ, ఓకే, మన అమావాస్యలు పాటించం. యాక్చువల్గా అమావాస్యలు కూడా చాలా మంచి అదృష్టప్రదాలు. ఓకే. కానీ మనం అమావాస్యను మనం పాటించాం కాబట్టి మనం చెప్పట్లేదు తెలుగు ప్రేక్షకులకి ఎవరికి. అలాగే ఏకాదశులు, ఓకే, అలాగే దశమి తిథులు, ఓకే, ఇవన్నీ కూడా చాలా మంచివని చెప్తాం. ఇవి కాకుండా మనం జనరల్గా మనం చూసుకునే పంచమి తిథి కానీ ఇవన్నీ కూడా అవి కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్గా పౌర్ణమి అమావాస్యల్లో చేసుకోవడం చాలా మంచిది. మనం అమావాస్య ఫాలో అయ్యాం కాబట్టి పౌర్ణమి తిథిలో చేసుకోవడం అద్భుతం. అంటే మనం మ్యాక్సిమం ఫాలో అయ్యేది అదే కాబట్టి పౌర్ణమి తిథిలో చేసుకోవడం చాలా మంచిది. మీరు ఒక జ్యోతిష్య శాస్త్ర పండితులు కాబట్టి ఈ గ్రహాలు బాగోనప్పుడు ఈ హోమం చేసుకుంటే మంచిది అంటే సుదర్శన హోమాన్ని ఏ జాతకుడు చేయించుకుంటే మంచి జరుగుతుంది అంటారు? ఒకటాను, ఇప్పుడు మన టార్గెట్ చాలా పెద్దది ఉంది అంటే అటెంప్ట్ చేస్తున్నారు కానీ సక్సెస్ రావట్లేదు. అటువంటి వాళ్ళకి 100% సుదర్శన హోమంతో అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అంటే సుదర్శనం కన్నా ముందు ఫస్ట్ గణపతి చేసుకొని గణపతి తర్వాత సుదర్శనం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురుదేవా, ఇప్పుడు ఈ సుదర్శన హోమం, గణపతి హోమానికి లక్షల ఫీజులు తీసుకుంటారు కదా. సో మాక్సిమం మీ అంచనా ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది? అట్లా ఏం చెప్పలేము నాన్న. ఒకటి ఏంటంటే ఇది చేసే రుచుల యొక్క ఇప్పుడు నువ్వు ఒక సినిమా తీస్తున్నావు అంటే మహేష్ బాబుని పెడితే ఒక రేట్ ఉంటుంది, అంతేనే కదా. సంపూర్ణేష్ బాబుని పెడితే ఒక రేట్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి పారితోషికం, అంతేనే కదా. అట్లాగే ఈ యొక్క ఋత్వికులు కూడా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క మంత్రోచ్చారాన్ని బట్టి, వాళ్ళ వేదం యొక్క దాని మీద ఉన్న కమాండ్ని బట్టి వాళ్ళు అడుగుతారు. జనరల్గా బయట నువ్వు చెప్పే లక్షలు అయితే ఖర్చు కాదు. ఒకటి చెప్తున్నా, ఓకే, సామాన్తో సహా కలిపితే గణపతి అండ్ సుదర్శనం రెండూ కలిపి కూడా మనం గట్టిగా 40,000 నుంచి 50,000 రూపాయల్లో మనం చేసేసుకోవచ్చు. చక్కగా అద్భుతంగా, చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. 50,000 రూపాయలు ఖర్చుతో అద్భుతంగా చేసుకోవచ్చు రెండు హోమాలు కలిపి. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే అన్న. హరి ఓం శివ.